ఎంతకు తెగబడ్డారా మీ దుంపలు తెగ 6,000 ఎకరాల సాగుని లాగం చేసిండ్రు కదరా. శీషి శిషి గింత దిగజారుడు తనం ఎందుకురా బాబు. నెత్తిలా మెదడున్నోడు చేసిండో లేకుంటే బర్రెపెండున్నోడు చేసిండో తెలియదు కానీ పబ్లిక్ అక్కర వస్తుందని 19 కోట్లతో కట్టిన షెక్ డ్యామ్ కట్టను ఉత్త పుణ్యానికి కూలగొట్టిండ్రట. ఎందుకట్లా చేయాల్సి వచ్చింది బట్టవాజిగాళ్లకు అని అంటే ఇగో ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు ఇనుండ్రి. మానేరు నది పట్టిన చెక్ డ్యామ్ను కానీ ఎన్నో ఎకరాలకు ఉపయోగపడే చెక్ డ్యామ్ మాకెంతో గుడికి రామభద్ర గుడికి కూడా వాటర్ సోర్సెస్ బాగున్నాయి. దీని కింద పొలాలు కూడా దాదాపు 6,000-7,000 ఎకరాలు కూడా రైతులు బాగుపడేది. కట్టినని దుండగులు ఈ ఇసుక మాపి వల్లనే ఇసుక మాపి వాళ్ళే దీన్ని గుల్లగొట్టినని బహుగోటంగా మేము చెప్పడం జరుగుతుంది. వాని ఇసుకదాందా మీద దుబ్బవయ్యా వాళ్ళ జోబులు నింపుకునే తానికి రైతుల నోర్లు కొడతారా? పచ్చటి పంటలు పండించే నీళ్లను కిందికి పోయేటట్టు చేస్తారా? బంగారం అసొంటి షెక్ డ్యామ్ ను కూలగొట్టాలని మనసు ఎట్లా వచ్చింది కావచ్చు వాళ్ళ దొంగ బుద్ధిల దుబ్బవయ్యా. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల మానేరు వాగు మీద ఉన్న షెక్ డ్యామ్ ల నీళ్లు నిండుకుంటే ఇసుక దొరడు కష్టమవుతున్నదని కాంక్రీట్ కట్టను రాత్రికి రాత్రే కూలగొట్టిండ్రట. ఇంకేమున్నది, నిండు కుండ ఎండిన ఎడారి తిరగైతున్నది. ఈ డ్యామ్ ఒడ్డుకున్న ఓ గుడికి వచ్చే భక్తులు రోజు 500లకు ఎక్కువనే పుణ్య స్నానాలు చేస్తారట. ఈ డ్యామ్ కట్ట ఊలగొట్టుడుతోని అటు రైతులు ఇటు భక్తులు ఇట్లా చేసినోని శీర్షింత గట్టాలే అనే కోపంతోనున్నారట. ఏమ్రా వారి, ఇసుక కోసం పంటలను నాశనం చేస్తారా? పైసల కోసం ఎంతకైనా తగ్గిస్తారా? ఆఖరికి అసిద్ధం మీద ఆటాన పెట్టినా తీసుకునే తట్టు తయారైంద్రా బాబు. మీ బతుకులల్లా ఇసుక బంగారం అసొంటి భూములను ఎండబెట్టే పని చేస్తారు కదరా బద్మాష్ బడివేగల్లారా అని తిడుతున్నారట. ఈ డ్యామ్ నీళ్లతోని పంటలు పండించుకునే రైతన్నలు ఓసార్లు పోలీస్ సార్లు జరా ఫాల్తుగాలు ఎవరో దొరకబట్టి పాయింట్లు వలిగేటట్టు ట్రీట్మెంట్ ఇయ్యండ్రి అని కోరుతున్నారట. మరి పోలీసులు ఏం చేస్తారో ఏమో పోన్రే.